అమ్మ అయితే ఇట్లా ఎల్లిగడ్డలు కొన్నది, చూస్తున్నారు కదా, ఇవి నాటు ఎల్లిగడ్డలు. హైబ్రిడ్కి దీనికి మస్తు తేడా ఉంటుంది, మస్తు ఘాటు ఉంటుంది ఇవి. నెక్స్ట్ ఇట్లా చూసినట్టయితే రెడ్గా అనిపిస్తుంది మనకి. ఇట్లా మాకైతే అమ్మొస్తారు, దీంట్లోకి వెళ్ళి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ అయితే మెంతులు కూడా కొన్నది, ఇవి సంవత్సరంకి వస్తాయి ఇంకా మాకైతే. హైబ్రిడ్ అయితే మొత్తం పచ్చగా కలర్ వేసి ఇట్లా షాప్లలో కనిపిస్తాయి, కానీ ఇవి మనం కడిగితే కలర్ కూడా మనకి రావు, అండ్ చిన్న చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర కూడా చాలా చిన్నగా ఉంటాయి, ఇట్లా నలిస్తే మస్తు ఘాటు వస్తుంది. నెక్స్ట్ అయితే జీలకర్ర తీసుకుంది, జీలకర్ర కూడా సన్నం ఉంటుంది, మనం టేస్ట్ చేస్తే మస్తు ఘాటు వస్తుంది. నెక్స్ట్ అల్లం కూడా దీంట్లో అసలు మంచిగా తవ్వుకొని తీసుకొని వస్తారు, ఘాట్ అనేది మస్తు ఉంటుంది. పీచు కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు చూసినట్టయితే ఫుల్ ఘాట్ అనేది స్మెల్ మనకు బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆవాలు తీసుకుంది, ఈ ఆవాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, మన షాప్లో అయితే ఇంత పెద్దగా ఉంటాయి అసలు. సో చాలా డిఫరెంట్ అనేది ఉంటుంది, మీరు కూడా ఇట్లా సెలెక్ట్ చేసి తీసుకోండి.